ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 9 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ. చదువుతున్నటువంటి లేఖనములలో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమ, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టునప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు నేనెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్ట ఆలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములు వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా కేడము. నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించియున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణాదుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలయ. మరి మీరు కాపరై మనందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.